అందరికీ నమస్కారం అండి. మనం ఇంట్లో తులసి మొక్క పెంచినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎంత నీరు వేయాలో అంతే వేసి, ఎండకి సరిగ్గా తగిలేలా చూసుకొని, అలాగే ఎక్కువ ఎండ తగలకుండా చూసుకొని, ఇలా ఎంత చూసుకున్నా సరే చిన్న చిన్న పురుగులు ఇవన్నీ కూడా పట్టేసి మొక్క తొందరగా వాడిపోతుంది. ఒక్క తులసి మొక్క అనే కాదు, ఇంట్లో ఏ మొక్కలు పెంచినా సరే తొందరగా పురుగు పట్టేసి మెయిన్‌గా మొక్క తొందరగా వాడిపోవడానికి కారణం అయితే ఇదే అనమాట. ఈరోజు ఈ వీడియోలోని వీటిని ఎలా లేదా ముందుగానే రాకుండా చూసుకోవడానికి ఏం చేయాలి అనేది నేను ఒక 3 టిప్స్ చెప్పబోతున్నాను. మీరు ఈ 3 టిప్స్‌లో ఏదైనా ఒకటి ఫాలో అవ్వచ్చు. కావాలంటే మీరు ఈ 3 టిప్స్ కూడా ఫాలో అవ్వచ్చు. ఇవి చాలా ఈజీగా మనం కిచెన్‌లో దొరికే ఇంగ్రీడియెంట్స్‌తోనే చేసుకోవచ్చు. ఒక 2 అయితే, ఇంకొకటి అది కూడా పెద్ద కష్టమైనది కాదు. మనకి ఈజీగా ఎక్కడైనా దొరికే వాటితోనే నేను ఈ 3 టిప్స్ చెప్పబోతున్నాను. చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఫోటోలో కనబడుతుంది కదా, వీటిని మీలీ బగ్స్ అని అంటారు. మనం ఎక్కువ శాతం వీటినే చూస్తాము. తులసి మొక్కకైతే రాకపోవచ్చు, కానీ ఎక్కువ మందార పువ్వులు ఉన్న వారికైతే ఇది ఖచ్చితంగా చూసే ఉంటారు. మన ఫస్ట్ టిప్కి కావాల్సింది వెల్లుల్లిపై. మనం ఒక కూర తింటున్నప్పుడు కానీ, బయట నుంచి ఏదైనా ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు కానీ, ఇలా తినగానే అందులో వెల్లుల్లిపై ఉందో లేదో మనం చెప్పేయగలం. ఎందుకంటే వెల్లుల్లిపైకి చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది. మనం ఆ స్మెల్ చూసి ఇందులో వెల్లుల్లిపై ఉంది అని చెప్పి మనం చెప్పేయగలం. ఈ స్మెల్ చాలా ఘాటుగా ఉండడం వల్ల పురుగులకు కానీ లేదా చిన్న చిన్న చీమలకు కానీ ఈ స్మెల్ అనేది అస్సలు పడదు. అవి ఈ స్మెల్ భరించలేక ఉండలేక చచ్చిపోతాయి, లేదా అక్కడి నుంచి మొక్క నుంచి అయినా దూరంగా వెళ్ళిపోతాయి అనమాట. మ్యాక్సిమం అవి చచ్చిపోతాయి. అందుకే మన ఫస్ట్ టిప్ వెల్లుల్లిపై. ఒక 6 నుండి 8 వెల్లుల్లిపై తీసుకొని బాగా దంచేసుకోవాలి. ఇలా మీ దగ్గర దంచుకోవడానికి ఏదైనా ఉంటే మీరు చేతితో దంచుకోవచ్చు, లేదంటే మీరు మిక్సీ వేసుకున్నా సరే పర్వాలేదు. బయట తొక్కలు కానీ ఏవి తీయక్కర్లేదు. ఎలా ఉన్నాయో అలా తీసుకొచ్చి ఒక 6 నుండి 8 వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఒకటే మొక్కకి స్ప్రే చేయాలనుకుంటే ఈ సొల్యూషన్ని మీరు 6 కూడా తీసుకోనక్కర్లేదు. వెల్లుల్లిపాయలు జస్ట్ ఒక 3-4 తీసుకొని కొంచెం నీరు వేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం నేను దంచుకున్న వాటిని ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు 8 దాకా నేను వెల్లుల్లి తీసుకున్నాను కదా, వీటికి 1 లీటర్ వరకు నీళ్ళు వేయచ్చు. ఈ 1 లీటర్ నీళ్ళు కూడా ఒక 5 మొక్కల వరకు వస్తుంది. ఆ మొక్కలకి ఎన్ని పురుగులు ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఒక మొక్కకి మరీ చెట్టంతా కూడా, అదే మొక్క అంతా కూడా పురుగు ఉందంటే కనుక మనకి నీళ్ళు ఎక్కువ పడతాయి. అంటే మీరు ఎన్ని మొక్కలకి వేయాలనుకుంటున్నారు, అలాగే ఆ మొక్కకి ఎంత పురుగు ఉందన్న దాన్ని బట్టి మీరు ఈ వెల్లుల్లిపాయలు కానీ నీళ్లు కానీ తీసుకోవాలి. 1 లీటర్కి ఒక 8 వెల్లుల్లి రెమ్మలు తీసుకుంటే సరిపోతుంది. ఇలా దంచిన వెల్లుల్లిపాయలని నేను నీటిలో నానబెట్టి పెట్టాను కదా, మీరు కనీసం 1 గంట పాటు అయినా ఇలా నాననివ్వాలి. లేదా మీకు కావాలంటే టైం ఉంటే ఒక రాత్రి అంతా అలా నానబెట్టి ఉంచవచ్చు. వెల్లుల్లి నీరు పక్కన పెట్టుకొని ఈలోపు సెకండ్ టిప్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే అందరూ గెస్ట్ చేసే ఉంటారు. అదేంటంటే వేపాకు. వేప చెట్టులోని ఒక ఆకే కాదు, వేప కాయలు కానీ లేదంటే ఆ బెరడు ఉంటుంది కదా చెట్టుకి, బార్క్ అంటారు. ఇవన్నిటికీ కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం ఎంత యూస్ఫుల్లో ఇది అందరికీ తెలిసిందే. అప్పట్లో ఒక మెడిసిన్గా యూజ్ చేసేవారు వేపాకుల్ని. వేపాకు అలాగే వేపకాయల్లోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ అలాగే యాంటీ పారాసైటిక్ ప్రాపర్టీస్ ఉంటాయి. నేను ఊరికే ఏదో ఎక్కడో వినేసి చెప్పట్లేదు. నేను చదువుకున్నాను, బాటనీ సబ్జెక్ట్ నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. అలాగే ఇన్సెక్ట్ రెపెల్లెంట్ కూడా, అంటే పురుగుల్ని దూరం పెడుతుందన్నమాట. మొక్కలకి పట్టే పురుగులు వాటిని అన్నిటిని కూడా ఇది దూరంగా ఉంచుతుంది. ముందుగా వేపాకు తెచ్చుకొని శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకోండి. ఒకవేళ ఏమైనా చెత్త డస్ట్ కనుక ఏమైనా ఉంటే అదంతా కూడా పోతుంది. ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత మనం ఈ వేపాకుని బాగా బాయిల్ చేసుకోవాలి నీటిలో వేసి. ఉడకబెట్టుకున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మూత ఎప్పుడు కూడా పెట్టేసే ఉంచాలి. మూత తీసారంటే కనుక ఆవిరి రూపంలో మొత్తం అంతా కూడా వెళ్ళిపోతుంది. మనకి అవసరమైంది ఏంటంటే ఈ వేపాకులో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అవి ఆవిరి రూపంలో. కాబట్టి ఇది పొయ్యి మీద ఉడికినంతసేపు కూడా చక్కగా ఒక మూత పెట్టి ఉంచండి. అలాగే స్టవ్ ఆపేసిన తర్వాత కూడా ఆ చల్లారినంత వరకు మీరు మూత పెట్టే ఉంచాలి. లేదంటే ఆవిరిలాగా మొత్తం ఔషధాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. వేపాకు కూడా ఇందాక నేను చూపించిన మీలీ బగ్స్ ఉన్నాయి కదా, తెల్లటి పురుగులు కానీ ఎఫిడ్స్ కానీ లేదా తెల్లటి ఫ్లైస్ ఉంటాయి, చిన్న చిన్న ఈగల్లో ఉంటాయి కదా, మొక్క చుట్టూనే తిరుగుతూ ఉంటాయి చిన్న ఈగల్ లాంటివి. వీటన్నిటిని కూడా పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ వేప నీరుని కనీసం ఒక 15 గంట పాటు అయినా బాగా ఉడకబెట్టాలి. నీళ్లు బాగా బాయిల్ అయిన తర్వాత దీన్ని కూడా మీరు ఒక రాత్రంతా పక్కన పెట్టుకోవచ్చు ఈ నీళ్ళని. లేదంటే 1 గంట తర్వాత అయినా మీరు వాడుకోవచ్చు. మీకు టైం ఉందంటే
మీరు రాత్రంతా పక్కన పెట్టుకొని ఈ నీళ్ళని నెక్స్ట్ డే వాడుకోవచ్చు అనమాట. నీళ్ళు పక్కన పెట్టేసి ఇప్పుడు ఆకుని పారేద్దాం అని అనుకోకండి. ఉడకబెట్టిన తర్వాత ఆ ఆకుల్ని కూడా మీరు మంచిగా మిక్సీ వేసి పేస్ట్ చేసుకొని వాటిని పేడ పిడకలు ఎలా అయితే చేస్తామో అలా వీటిని కూడా పిడకల్లాగా చేసి ఒక 5-6 రోజులు బాగా ఎండిపోయినంత వరకు ఎండబెట్టి వీటిని మీరు మళ్ళీ తులసి మొక్కకి ఎక్కడైతే మీరు వేసుకున్నారో అక్కడ కానీ లేదా వేరే మొక్క దేనికైతే అవసరమో అక్కడ మీరు ఈ పిడకల్లో తయారైన వాటిని బాగా పొడి పొడిగా చేసుకొని మట్టిలో కలుపుకోవచ్చు అనమాట. మనం ఇది ఎంగిల్ చేసింది అలా ఏం కాదు కాబట్టి మీరు తులసి మొక్క ఉన్న మట్టిలో కూడా దీన్ని కలుపుకోవచ్చు. కానీ ఈ పేస్ట్ చేయగానే ఆ మొత్తం తీసుకెళ్ళి మాత్రం వేయకూడదు. పచ్చిది వేస్తే పురుగులు పట్టేస్తాయి. ఇంకా ఆఖరి టిప్ ఏంటంటే ఉల్లిపాయ కూడా వెల్లుల్లిలాగే చాలా ఘాటైన స్మెల్ వస్తుంది. 3 తెలిసిపోయాయి కదా ఏటేటి వాడాలో అని చెప్పి వీడియో తీసేయకండి. ఎలా స్ప్రే కొట్టాలి, ఎన్ని రోజులకు ఒకసారి కొట్టాలి, ఇంకా కొన్ని టిప్స్ నేను చెప్తాను. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. సో చెప్పినట్టుగా వెల్లుల్లిలాగే ఉల్లిపాయ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే పురుగులకి అస్సలు నచ్చదు. ఉల్లిపాయ అలాగే వెల్లుల్లిలో కూడా యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఉల్లిపాయ ఏంటంటే మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని బాగా కట్ చేసి మిక్సీ అయినా వేసుకోవచ్చు, లేదా నాలాగా ఇలా దంచి పెట్టుకొని వెల్లుల్లికి ఎలా అయితే చేసామో అలాగే 1 లీటర్ నీళ్ళల్లో మీరు బాగా ఈ ఉల్లిపాయ రసాన్ని లేదా పేస్ట్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కనీసం 1 గంట పాటైనా నానాలన్నమాట. 1 గంట తర్వాత కానీ ఒక రోజంతా మీరు ఉంచిన తర్వాత కానీ ఆ వెల్లుల్లిపాయ లేదా ఉల్లిపాయ లేదా వేపాకు ఈ ముద్ద అంతటిని సపరేట్ చేసి నీళ్ళని మాత్రమే తీసుకోవాలి. ఇది మనం మొక్క మీద చల్లాలంటే మన దగ్గర ఒక స్ప్రే బాటిల్ ఉండాలి కదా. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే కనుక ఒక 1 లీటర్ బాటిల్ కానీ చిన్న బాటిల్స్ ఏమైనా డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదా, అలాంటి బాటిల్ తీసుకొని క్యాప్కి కన్నాలు పెట్టండి. నా దగ్గర ఇలా కబాబ్ స్టిక్ లాంటిది ఉంది. దీన్ని నేను కొంచెం కాల్చి బాటిల్ క్యాప్కి చిన్న కన్నాలు పెడుతున్నాను. ఇలా కాల్చడం వల్ల కన్నాలు ఈజీగా పడతాయి అన్నమాట. ఒకవేళ మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉంటే మీరు ఇదంతా చేయక్కర్లేదు. మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదనుకుంటే కనుక ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్ క్యాప్కి ఇలా కన్నాలు పెట్టండి. ఇలా మీ దగ్గర షార్ప్గా ఏదైనా ఉంటే దాంతో మీరు ప్రెషర్ గట్టిగా పెట్టైనా గుచ్చి కన్నాలు పెట్టవచ్చు, లేదా ఇలా నాలాగా చిన్నగా కాల్చి పెడితే ఇమీడియట్గా అవి కన్నాలు పడిపోతాయి. ఇలా చేస్తే కనుక మనకి స్ప్రే బాటిల్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి నీళ్ళు వేయడానికి బాటిల్ తయారైపోయింది కదా. ముందు మనం దీనిలో డిష్ వాష్ సోప్ ఏదైనా మీ దగ్గర ఉంటే లిక్విడ్ దాన్ని వేసుకోండి. విమ్ లిక్విడ్ కానీ లేదా డెటాల్ లిక్విడ్ కానీ ఉంటాయి కదా, లేదా మీ దగ్గర హ్యాండ్ వాష్ ఉన్నా సరే వేసుకోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇదే వేయడానికి ట్రై చేయండి. ఇవి ఎందుకు అని అంటే మనం నీళ్లు వేసేటప్పుడు ఇప్పుడు వేప నీరు కానీ వెల్లుల్లి నీరు కానీ వేసేటప్పుడు తొందరగా అవి కిందకు జారిపోతాయి ఉట్టి నీళ్ళు వేస్తే. అదే కొంచెం ఇవైతే నొరగలా ఫామ్ అయ్యి అంటుకుంటుంది అన్నమాట. మొక్కకి ఎక్కువసేపు అంటుకొని ఉంటుంది. దానివల్ల ఏంటంటే పురుగులకి ఈ వాటర్ అంటుకోవడం వల్ల అవి తొందరగా చచ్చిపోతాయి, అలాగే ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట. లేదంటే మొత్తం నీళ్ళన్నీ కిందకి జారిపోతే మనకి ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు. ఇంకా మనం స్ప్రే చేసినా కూడా వేస్ట్ అనమాట. ఇందులో నేను వెల్లుల్లి నీరు వేసాను. నెక్స్ట్ వేప నీళ్ళు, ఇవి వేపాకులన్నీ కూడా పక్కకు తీసేసి పెట్టిన తర్వాత ఈ వేప నీళ్ళు తీసాను అనమాట. ఇది కూడా సేమ్ ప్రొసీజర్. నా దగ్గర ఇలాగా నర్సరీస్లో మనకి దొరుకుతుంది. మొక్కలకి నీరు వేయడానికి ఇలా ఒక స్ప్రేయర్ ఉంటుంది. ఇది నర్సరీస్లో మీరు కావాలంటే ఎక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే ఇందాక బాటిల్ టెక్నిక్ అయినా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఇందాకలాగే సేమ్ కొంచెం డిష్ వాష్ లిక్విడ్ వేస్తున్నాను, గిన్నెలు తోముకునేది ఉంటుంది కదా అది, అలాగే తర్వాత ఈ వేప నీరు వేస్తున్నాను అనమాట. మీకు నేను ఇప్పుడు 3 టిప్స్ చూపిస్తాను. ఒకటి బాటిల్ది చూపించాను, నెక్స్ట్ మీరు నర్సరీస్లో ఇదైనా తీసుకోవచ్చు, ఇంకొకటి కూడా చూపిస్తాను. మీకు ఏది వీలైతే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఇక మూడవది నాకు చాలా ఇష్టమైంది, ఎందుకంటే దీంతో మనకి స్ప్రే కొట్టడం చాలా ఈజీ అనమాట. ఈ స్ప్రే బాటిల్స్ మనకి ఎక్కడైనా మీషోలో కానీ మనకి ఎక్కడైనా డ్వాక్రా బజార్లని ఎగ్జిబిషన్లని అవుతాయి కదా, అక్కడ మనకి దొరుకుతాయి. మీషోలో కూడా ఉంటుంది, నేను అది ఫోటో చూపిస్తాను, మీకు స్క్రీన్ షాట్ తీశాను. స్ప్రే బాటిల్స్ అని కొడితే మీకు కనబడుతుంది, చాలా తక్కువ రేటుకే ఉన్నాయి. దీనిలో కూడా నేను ఆ విమ్ లిక్విడ్ వేసాను. విమ్ లిక్విడ్ తర్వాత ఉల్లిపాయ రసం ఉంది కదా, ఆ ఉల్లిపాయ రసాన్ని దీనిలో వేస్తున్నాను. మొక్క మీద స్ప్రే చేసేటప్పుడు ఇది అన్నిటికంటే బెటర్ అని నాకు అనిపించింది. మీషోలో చూడండి ఇలా చాలా సెట్స్ ఉన్నాయన్నమాట. స్ప్రే బాటిల్స్ అని మీషోలో వెళ్ళి కొడితే ఇలా ఇన్ని ఆప్షన్స్ వచ్చాయి. అమెజాన్లో కూడా ఉంటాయి, డీమార్ట్లో కూడా ఉంటాయి. మీరు డీమార్ట్ దగ్గరే ఉంటే మీరు అక్కడ కూడా తీసుకోవచ్చు. గిన్నెలు తోముకునే విమ్ లిక్విడ్ ఎందుకనేది నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఎందుకంటే మొక్కకి బాగా నీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి అంటుకుంటాయి. మీ దగ్గర లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, వెయ్యాలి కంపల్సరీ అని ఏం లేదు. మీరు కావాలంటే సర్ఫ్ ఏమైనా
నీళ్ళల్లో బాగా గిలకరించి తర్వాత వేయొచ్చు. మళ్ళీ దానిలో చిన్న చిన్న ఉండిపోతాయి కదా ఉండల్లాగా, అది ఉండకుండా చూసుకోండి. ఇది వేస్తేనే ఇంకా బెటర్. ఇలా బాటిల్తో చేశాను కదా స్ప్రే, ఇలా మొత్తం అంతా కూడా మొక్క అంతా నీట్గా తడపాలి. మీకు మొక్క అంతా తడపాలని ఏం లేదు, రాకుండా ఉండాలి పురుగు. మిగతా చోట్లకి ఈ పురుగు స్ప్రెడ్ అవ్వకూడదంటే మొక్క అంతా కూడా తడపాలి. లేదనుకుంటే ఎక్కడైతే పురుగు ఉందో అక్కడైనా మీరు తడపచ్చు, కానీ ఎక్కడైతే పురుగు ఉందో అక్కడ మాత్రం తప్పనిసరిగా తడపండి. లేకపోతే ఇంకా మనం ఈ వాటర్ వేసి కూడా వేస్ట్ అనమాట. ఇందాక నేను వెల్లుల్లి నీరు వేశాను కదా, ఇది వచ్చి ఉల్లిపాయదనమాట. ఇంకొక తులసి మొక్కకు వేస్తున్నాను. ఇలా చేస్తే మనకి ఖచ్చితంగా పురుగు రాకుండా ఉంటుంది, అలాగే ఉన్నవి కూడా చచ్చిపోతాయి. చక్కగా మొక్క అంతా కూడా నీట్గా తడుపుకుంటే ఫ్యూచర్లో ఎప్పుడు కూడా పురుగు రాకుండా ఉంటుంది. మీరు 15 రోజులకు ఒక్కసారి చెయ్యొచ్చు. ఇప్పుడు 3 చెప్పారు కదా, వెల్లుల్లి, ఉల్లిపాయ అలాగే వేపాకు, ఈ 3 కలిపి చేయకూడదా అనే డౌట్ రావచ్చు. 3 కలిపి చెయ్యకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకనేది చెప్తా. ఏది వాడితే ఆ పురుగు చచ్చిపోతుంది అనేది మనకు అంత తొందరగా తెలీదు. 3 కలిపి వేసేసామంటే ఏదైనా ఒక్కటి వాడామనుకోండి చచ్చిపోతే మళ్ళీ నెక్స్ట్ టైం మనం సేమ్ అదే వాడచ్చు అనమాట. కొన్నాళ్ళకి దీనికి అవి అలవాటు పడిపోయాయి అనుకోండి, అప్పుడు మీరు వేరేది వాడచ్చు. అంటే మీరు వేపాకుది వాడుతూ ఉన్నారనుకోండి, పురుగులన్నీ చచ్చిపోయి, కానీ ఒక 4 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు వెల్లుల్లి నీరు వాడచ్చు. అలా ఒక 6 నెలలు చేయండి. ఆ తర్వాత మీరు ఉల్లిపాయతో చేసిన నీరు వాడచ్చు. ఇలా మీరు ఏదైనా చేయొచ్చు. లేదంటే 15 రోజులకు ఒకసారి ఒకటి, ఇంకో 15 రోజులకు ఇంకొకటి, ఇలా అయినా చేయొచ్చు. కానీ ప్రతి 15 రోజులకి ఒకవేళ మొక్క అంత ఎక్కువ పురుగుందంటే కనుక ప్రతి 15 రోజులకు ఒకసారి అయితే ఈ మూడిట్లో ఏదో ఒక నీరు తయారు చేసి కొడితే మంచిది. మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో, మ్యాక్సిమం అన్నీ కూడా ఈజీనే. ఈ స్ప్రే బాటిల్ ఎందుకు నేను ఈజీ అని చెప్పాను అర్థమైందా? చాలా చక్కగా ప్రతి చోటు కూడా కవర్ అవుతుంది. ఇందాక 2 బాటిల్తో అలాగే ఆ వాటర్ది ఏదైతే ఉందో ఆ 2 కూడా అంత చక్కగా మనం వేయలేము. ఈ స్ప్రే బాటిల్ ఏంటంటే ప్రతి మొక్కలో ప్రతి చిన్న కార్నర్ కూడా కవర్ చేస్తుంది బాగా. ఎక్కడైతే పురుగుందో మనం అక్కడ పట్టుకొని కొట్టచ్చు. ఇది మిరపకాయ చెట్టు, అంటే నేను ఆల్రెడీ 2 తులసి మొక్కల మీద చూపించానని మిరపకాయ చెట్టు మీద కొడుతున్నాను, మొక్క మీద సారీ. ఈ మిరపకాయ మొక్కకి చిన్న చిన్న నల్ల పురుగులు ఉన్నాయన్నమాట. మీరు దగ్గరగా చూస్తే మీకు తెలుస్తుంది. ఎలాగో తయారు చేశాను కదా అని చూపిస్తున్నాను. ఒక గంట తర్వాత మాత్రం, లేదా ఒక 2 గంటలన్నా మీ ఇష్టం, ఒక గంట 2 గంటల తర్వాత చక్కగా మొక్క అంతటిని కూడా నీళ్ళతో కడిగేయాలి. ఇది మాత్రం అలా ఉంచేయకూడదు, ఎందుకంటే మనం ఆ డిష్ వాష్ లిక్విడ్ అది వేసాం కదా, కాబట్టి కడిగేయడమే మంచిది. ఒకవేళ మీరు లిక్విడ్ వేయకపోయినా సరే ఒక గంట తర్వాత కడిగేయండి. ఇలా మీరు 15 రోజులకు ఒకసారి చేస్తే ఇంకా ఎలాంటి పురుగున్నా సరే అది ఖచ్చితంగా చచ్చిపోతుంది. ఒకసారి వేప నీరుతో చేయండి, ఒకసారి ఉల్లిపాయ నీరుతో చేయండి, ఒకసారి వెల్లుల్లి నీరుతో చేయండి. ఏదో ఒక్కటైనా వర్క్ అవుతుంది. నాకు తెలిసి 3 వర్క్ అవుతాయి, కానీ 3 కలిపి మాత్రం అస్సలు చేయకండి. వీలైనంత వరకు స్ప్రే బాటిల్స్తోనే కొట్టండి. గుర్తుపెట్టుకోండి, ఒక గంట తర్వాత మాత్రం మొక్కని నీట్గా కడిగేయాలి, ఎక్కడ కూడా అది ఉండకుండా. తర్వాత వీలైనంత వరకు చేతికి ఒక గ్లౌజ్ కానీ ఏదైనా వేసుకొని ఆ పురుగుల్ని చేతితో తీసేయండి చచ్చిపోయిన తర్వాత. ఇది డెఫినెట్గా వర్క్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే లైక్ కొట్టండి. అలాగే నా ఛానల్లో మిగతా వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు వెంటనే తెలిసిపోతుంది.